హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద చాలా చాలా డౌట్స్ ఉన్నాయి అందరికీ. అసలు ఎందుకు అలాంటి డౌట్స్? రియల్గా చూడండి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. హైడ్రా వచ్చిన తర్వాత పడిపోయింది అంటున్నారు. రియల్టర్స్ అందరూ హ్యాపీగా బిజినెస్ చేస్తున్నారు. నెక్స్ట్ రీసెంట్గా జరిగింది కదా, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ స్టే చేస్తున్నారు. హాస్టల్స్లో పీజీల్లో ఉండి మరీ వర్క్ చేసుకుంటున్నారు. ఆఫ్టర్ కరోనా వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, అవైలబుల్ ఉండాలి అన్నప్పుడు అందరూ వచ్చేసారు. ఇన్వెంటరీ రెడీగా లేక పీజీల్లో ఉండి వర్క్ చేస్తున్నారు. నా దగ్గరికి అసలు ఎలా వస్తారంటే, మేడం ఏదైనా మంచిది రెడీ టు మూవ్ చూడండి అని వస్తున్నారు. మనకి బిఫోర్ కరోనా కన్స్ట్రక్షన్స్ ఆగినాయి, ఇప్పుడు చాలా ఖాళీ ఉన్నాయి అంటున్నారు. కంప్లీట్ అయిన ఖాళీ ఉన్నాయి, ఎక్కడున్నాయో చూపించండి. ఇదంతా జస్ట్ అవేర్నెస్ లేకుండా ఏదో ఒకరు మాట్లాడారని దాన్ని అందరూ ఇది చేసుకోవడం. రియల్గా అయితే వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు పీజీలో ఉండి వర్క్ చేసుకుంటున్నారు. అలాంటి క్లయింట్స్ రెగ్యులర్గా వస్తున్నారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ తీసుకోవాలండి. మీరందరూ అనుకుంటున్నారు ఏమని, రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు, గవర్నమెంట్ అది ఇది అని. అసలు గవర్నమెంట్తో రియల్ ఎస్టేట్కి సంబంధమే లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఐఎమ్ ఏ ప్రాపర్టీ అడ్వైజర్, ప్రమోటర్ అండి. నేను ఒక రీసెర్చ్ చేశాను. ఐఎమ్ నాట్ ఏజెంట్. ఎందుకు రీసెర్చ్ చేశాను? అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి కస్టమరు, ఎలా ఇన్వెస్ట్ చేస్తే అప్రిషియేషన్ వస్తుంది, గవర్నమెంట్ లీగాలిటీ ఏంటి, ఇవన్నీ వెరిఫై చేయడమే నా రీసెర్చ్ అనమాట. అందుకనే మీకు క్లారిటీ ఇవ్వగలుగుతున్నాను. సపోజ్ ఇప్పుడు మీరు అడిగారు నన్ను, పడిపోయింది ఈ టైంలో ఎందుకు, ఇంకా పడిపోతుంది అని. స్టేబుల్గా ఉంది, పడిపోలేదు. మార్కెట్ స్టేబుల్గా ఉంది. రీజన్ ఏంటంటే హైడ్రాతో, గవర్నమెంట్ చేంజ్, ఫేక్ వాళ్ళంతా వెళ్ళారు. వీటన్నిటికన్నా ఇంకొక పాయింట్ ఏంటంటే, అమ్మే జనం ఎక్కువయ్యి అమ్మడానికి ప్రాజెక్టులు లేక రియల్ ప్రాజెక్టులే ఉండడం వల్ల మీకు అలా కనపడుతుంది. రెగ్యులర్ సేల్స్ ఉందండి. రిజిస్టర్ ఆఫీస్లో చూడండి మనకి రెవెన్యూ ఎంత వస్తుందో. ఇవి చాలు కదా రీజన్స్. మీరేదో అనుకుంటున్నారు, బట్ అవన్నీ నిజాలు కాదు. నిజంగా రియల్ ఎస్టేట్ సూపర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది. ఇన్వెస్టర్స్ రెగ్యులర్గా వస్తున్నారు. నాకు ఎవ్రీ 1 అవర్కి ఒక మీటింగ్ ఉంటుంది. సెల్ఫ్ కాదండి, రియల్. మీరు వచ్చినా చెక్ చేసుకోవచ్చు.